Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 64వ శ్లోకము. శ్రీ భగవానువాచ సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, రహస్యములన్నింటిలో పరమరహస్యమైనదియు శ్రేష్టమైనదియు అగు నా వాక్యమును మరలా వినుము. ఎలా అనినా నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు. ఈ కారణమున నీ యొక్క హితమును కోరి మరలా చెప్తున్నాను. సర్వగుహ్యతమం గుహ్యం రహస్యమైనది, గుహ్యతరం పరమరహస్యమైనది, గుహ్యతమం మిగుల పరమరహస్యమైనది. సర్వగుహ్యతమం మిక్కిలి అత్యంత పరమరహస్యమైనది. ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ తాను వేయగలిగినన్ని విశేషణములన్నింటినీ వేసి ఈ పదమును ప్రయోగించారు. బోధ యొక్క రహస్యత్వ పరిమాణము ప్రభావము దీనిచే గోచరమవుతున్నది. మరియు చెప్పబోవు బోధయందు పరమ విశ్వాసము కుతూహలము ఈ పదముచే ఏర్పడుచున్నవి. భూయః మరలా చెప్తున్నాను వినుము. శిష్యునిపై గల వాత్సల్యముచే గురువు అతనికి బోధను మరలా చెప్తూ చెప్పిన దానినే మరలా జ్ఞాపకము చేయును. క్రిందటి శ్లోకమున ఇతితే జ్ఞానమాఖ్యాతం అను వాక్యమును చెప్పి భగవానుడు గీతాబోధనంతను పరిసమాప్తం చేశారు. అయినను అర్జునునిపై గల వాత్సల్యముచే ప్రేరితుడై మరలా కొంత ఉపదేశము చేయదలచి ఈ వాక్యములను తిరిగి వచ్చి చెప్పారు. పరమం వచః అని చెప్పుట వలన ఈ చెప్పబో వాక్యములు పరమోత్కృష్టములని స్పష్టమవుతోంది. సాక్షాత్ భగవంతుడే వానిని ఉత్కృష్టములని పేర్కొనట వలన ఆ వాక్యములపై జనులు ఎంతటి విశ్వాసము కలిగి ఉండవలెనో ఊహించుకొనవచ్చును. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. గురువు యొక్క ఇష్టమును సంపాదించుకొనుటలోనే ఉన్నది శిష్యుని ప్రజ్ఞ. గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్ప వరప్రసాదము. ఎలా అనినా ప్రీతిపాత్రుడగు శిష్యునకే గురువు తన హృదయమును విప్పి అతి రహస్యములైన వానిని ఉపదేశించును. కనుకనే సేవా శుశ్రూషల ద్వారా, నమస్కారాదుల ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని ఇష్టమును సంపాదించుకొనినచో ఇంకా ముక్తి మార్గము శిష్యునకు చేతికి అందినట్లే అగును. ఈ విషయమునే భగవానుడు తద్విద్ధి ప్రణిపాతేన అను శ్లోకము ద్వారా పూర్వము స్పష్టపరిచి ఉన్నారు. ఇచ్చట అర్జునుడు గురువగు శ్రీకృష్ణునకు ప్రీతిపాత్రుడయ్యాను. ఈ సంగతిని శ్రీకృష్ణుడే ఇష్టోసి మే దృఢమితి అను వాక్యము ద్వారా తేటతెల్లం చేశారు. హృదయం ఎప్పుడు పరిపక్వమై నిర్మలమై భక్తియుతమై అలరారునో అప్పుడు గురువు అతనిని వెతుక్కుంటూ వచ్చి అతని హృదయ క్షేత్రమునందు జ్ఞానబీజమును నాటిపోవును. చరిత్రలో అనేక దృష్టాంతములు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత సందర్భమును కూడా అర్జునుడు పరిపక్వ నిర్మల హృదయుడుగా ఉండుటను బట్టి సాక్షాత్తు భగవానుడే అర్జునునకు స్వయముగా హితమును బోధించారు.
మోక్షమునకు ఎవరు దారి చూపుదురా అని చింతించవలసిన పని లేదు. వారి వారి హృదయమును మనస్సును భక్తి సంయుతముగా పవిత్రముగా ఉంచుకొనినా చాలును. సద్గురువుల యొద్దకు చేర్చును, లేక తానే వారి హృదయమున సద్బోధలను గావింపజేయును. నీవు నాకు ఇష్టుడవైనందువలన నీకు హితమును చెప్పుచున్నాను అని భగవానుడు అర్జునునితో చెప్పుట వలన సర్వేశ్వరుని యొక్కయు సద్గురువుల యొక్కయు అనుగ్రహమును సంపాదింపని వారికి వారి ద్వారా బోధయు లభింపకుండునని స్పష్టమవుతోంది. కనుకనే శాస్త్రములలో ఎన్నో చోట్ల ఈశ్వర అనుగ్రహము లేనిచో, సద్గురువుల అనుగ్రహము లేనిచో అద్వైత జ్ఞానము ఆత్మసాక్షాత్కారము కలగజాలదని చెప్పబడింది. కాబట్టి ముముక్షువులకు సాధకులందరూ ఈ విషయమున కడు జాగరూకులై సర్వేశ్వరుని యొక్కయు సద్గురువుల యొక్కయు అనుగ్రహమును సంపాదించుట కొరకై నామస్మరణ, పూజా, సేవాది కార్యములను చేస్తూ భక్తిభావ సమన్వితులై ఉండవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.